అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి భానుమతి గారు రచించిన పోలిక ఎంతవరకు సబబు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆదర్శ భార్య అన్న ఓ బహుమతి నాకు అక్కర్లేదు, కానీ సరళ ఆపేసింది. ఎదురుగా ఉన్న సుష్మని చూసింది. ఒకవేళ ఉంటే నీకొస్తుందా? నవ్వేసింది సుష్మ. ఆమె మాటలను పట్టించుకోలేదు సరళ. పెళ్లికూతురు మేకప్ ఎప్పుడో చెరిగిపోయింది. భార్య పాత్రలో ఇమిడిపోయాక, పోషించాక అమ్మ పాత్రకి ప్రమోషన్. మన ప్రయారిటీస్లో మార్పు. డబ్బుందా లేదా అని చూడటం మానేశాము. క్రెడిట్ కార్డుతో బట్టలు, హోటళ్లు, ఎక్స్ట్రాలు, సులభ వాయిదాల స్కీముల్లో ఇంటికి ఫర్నిచరు. నిజానికి ఈ రకరకాల సౌకర్యాలతోనే మన జీవితం గడవటం లేదు. సౌకర్యాలతో బ్రతుకుతున్నాము. పైకంతా బాగానే ఉన్నట్టుగానే కనిపిస్తుంది, కానీ లోపలంతా డొల్ల. బ్రతుకులో నాణ్యత పోయింది. ఎదురుగా గోడకున్న పాపాయి ఫోటో వైపు చూస్తూ అంది సరళ. ఆశ్చర్యంగా చూసింది సుష్మ. ఏం జరిగిందే? దేనికి అంత అసహనం? రమేష్తో గొడవ పడ్డావా? సరళ దీర్ఘంగా నిట్టూర్చింది. తలని బాగా వంచి డ్రా లాగి ఏదో వెతుకుతున్నట్టు నటించింది. వెంటనే తలెత్తింది. నేనేం కోరలేదు. ఈ బిజీ జీవితంలో నేనేం ఎక్స్పెక్ట్ చేయటం లేదు. కనీసం సహచారంలోని దగ్గరతనం కూడా లేకపోతే ఎలా? మాట్లాడుకునే అవకాశాలు లేవు. అంత తీరిక లేదు. ఏం జరిగింది? ఏం మాట్లాడలేదు తను. ఫోన్ రావడంతో ఇద్దరూ మాటలు ఆపేశారు. సుష్మ తన కుర్చీని ఫోన్ వైపుకు జరుపుకుని ఫోన్ అందుకుంది. అది సురక్ష మెటర్నిటీ అండ్ నర్సింగ్ హోమ్. మంచి పేరున్న ఆసుపత్రి. ఎప్పుడూ పేషెంట్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. సిస్టర్ సరళ, సిస్టర్ సుష్మ అంతవరకు 3 డెలివరీలకు అసిస్ట్ చేయటంతో వాళ్ళిద్దరూ అలసిపోయి ఉన్నారు. వాళ్ల పనులు చేసుకుంటూనే మాట్లాడుకుంటున్నారు. రాత్రి 2 గంటలైంది. నిశ్శబ్దంగా ఉన్న వార్డులో ఓ పొడుగాటి గ్లాస్ టాప్ ఉన్న టేబుల్ వెనకాల నించున్న సరళ పేషెంట్లకు ఇవ్వాల్సిన మందులు తీసి పెట్టుకుంటోంది. ఆమె పక్కనే కూర్చొని ఉన్న సుష్మ ఫోన్లో ఎవరితోనో చాలా మెల్లగా మాట్లాడుతోంది. వాళ్ల ముందు కాఫీ కప్పులున్నాయి. సరళ చేస్తున్న పని ఆపి అలసటగా కళ్ళు మూసుకుంది. అంతలోనే దూరంగా ఓ లయబద్ధంగా వస్తున్న అడుగుల శబ్దం వినపడగానే కాఫీ తాగుతూనే అటువైపు చూశారు. వెలుతురు తక్కువగా ఉన్న కారిడార్లో స్పష్టంగా లేని ఓ పొడగాటి మనిషి వాళ్ల వైపు చూస్తూ నడుస్తున్నాడు. దగ్గరకొచ్చాక గుర్తుపట్టారు. అతను నీలిమ భర్త సుధాకర్. అతను అంతకు ముందు 2 సార్లు వాళ్లతో మాట్లాడాడు. అందుకే అతనెవరో వాళ్లకు తెలిసింది. వాళ్ల దగ్గరికొచ్చాడు. తలెత్తి అతన్ని చూశారు. నమస్తే, నేను నీలిమ భర్తని. నా పేరు సుధాకర్. మీకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో తెలియటం లేదు. డాక్టర్ రాకుండానే మీరు నీలిమని థియేటర్కి తీసుకెళ్లారు. ఆపరేషన్కు తయారు చేశారు. సగం డెలివరీ చేశారు. నీలిమ ప్రాణం నిలిపారు. బాబుని కాపాడారు. నా సంతోషం మాటలతో చెప్పలేను. నేను చెప్పగలిగేది ఈ విధంగా ఇప్పటికిది. ఓ చిన్న టోకెన్ అంటూ ఓ స్వీట్ బాక్స్ ఆమె ముందు ఉంచాడు. వాళ్ళిద్దరూ సుధాకర్ వైపు చూస్తూ మిఠాయి డబ్బా వైపు చూశారు. అది మా డ్యూటీ. మా డ్యూటీ మేము చేస్తాము. అంతే. ఏదో ఆశించి చెయ్యము. మాకు తెలిసింది ఒకటే. మా ముందున్నది ఓ పేషెంట్. ఆమె లోపలున్న బిడ్డని సురక్షితంగా ఉంచాలి. అంతే. ఈ రోజున 3 కాన్పులయ్యాయి. దేవుడి దయవలన అన్నీ కూడా బాగా అయ్యాయి. ఆ నీలిమది ఆఖరు. ఇది మా వృత్తి. దీనిలో కృతజ్ఞతలని ఎందుకు? ఈ స్వీట్స్ అవి మాకొద్దు. థ్యాంక్స్, చాలు అంటూ ఆ డబ్బాని మళ్ళీ అతని వైపుగా తోసింది సరళ. కావచ్చు, మీరు చేసింది డ్యూటీయే కావచ్చు, కానీ అది జీవన్ మరణాలు తేల్చే క్షణాలు. ఏమాత్రం ఆలస్యమైనా. మీకు తెలీదు, నీలిమ మా ఇంటి దీపం, నా జీవితం. మా ఇంట్లో అందరి జీవితాలు ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆమెకి ఏదైనా అయితే నేను జీవించలేను. వెంటనే సరళకి తన భర్త రమేష్ గుర్తుకొచ్చాడు. ఒకవేళ తనకి ఏదైనా అయితే రమేష్ బాధపడతాడా? అనుమానమే. ఈ సుధాకర్ ఎంత బాగా అన్నాడు, ఆమె లేకపోతే బ్రతకలేను అని. ఎంత ప్రేమ భార్య పైన. రమేష్కి తన మీద ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ తన ఇంట్లో ఉంటుందన్న విషయం మాత్రం గుర్తు. అందుకే అన్ని పనులు తన మీదే వదిలేస్తాడు. ఆఖరికి అతని పనులు కూడా. సుష్మ చేత్తో సరళని తట్టి కళ్లతో సైగ చేసింది. సరళ ఇబ్బందిగా మొహం పెట్టింది. అతని డబ్బాను మళ్లీ సరళ వైపు తోసి, ఇది మా సంతోషం, తీసుకోండి అని మరోసారి అని
అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సుష్మా డబ్బాని తెరిచి చూసింది. వాసన చూసింది. బావుందన్నట్లుగానే కళ్ళెగరేసింది. సరళ ఏమాత్రం ఉత్సాహం చూపించలేదు. అది సుష్మా గమనించింది. వెంటనే ఆ మిఠాయి డబ్బాని పక్కన పెట్టి సరళను చూసింది. ఏం జరిగింది? అలా ఉన్నావు? రమేష్తో గొడవ పడ్డావా? వారిద్దరి మధ్య దాపరికాలు ఏం లేవు. ఇద్దరికీ ఒకరింటి విషయాలు మరొకరికి తెలుసు. మనస్విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే సుష్మా అడిగింది. గొడవంటే ఓ రకంగా అంతే అనుకో. రేపు మా పెళ్లి రోజు. అంటే మరో 2 గంటల తర్వాతన్నమాట. సరళకు ఆ రోజు ఉదయం జరిగింది గుర్తొచ్చింది. రేపు మన పెళ్లి రోజు, సెలవు పెట్టండి. నేను కూడా పెట్టుకుంటాను. పిల్లల్ని తీసుకుని బయటకెళ్దాం. హోటల్లో తిందాం. ఆ తర్వాత సినిమా చూద్దాం. చిన్న చేంజ్ అని అంది. పెళ్లి రోజైతే? అయినా కంపెనీలో ఆడిటింగ్ జరుగుతోంది. హెడ్ ఆఫీస్ నుంచి ఆడిటర్లు వచ్చారు. వాళ్ళు వెళ్లే వరకు నేను వాళ్లతోనే ఉండాలి. రేపు నేను పొద్దున్నే త్వరగా వెళ్ళిపోవాలి. రాత్రి ఆలస్యంగా వస్తాను. ఇదే విషయం చెప్పాలనుకున్నాను. నువ్వే మొదలు పెట్టావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. సరళకి ఏమనాలో తెలియలేదు. భర్త సంగతి తెలిసిందే. అయినా అడిగింది. చూడు సరళ, అమ్మ ఫోన్ చేసింది. ఆమె సిలిండర్ రెగ్యులేటర్ సరిగా లేదంట. గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా అనిపిస్తోందట. వంట చేసుకోలేదట. రైస్ కుక్కర్లో అన్నం మాత్రం వండుకుంటుందిట. నువ్వెలానో సెలవు పెడుతున్నావు కాబట్టి ఆ సిలిండర్ సంగతి చూడాలి. ఈ జరిగినది అంతా సుష్మకి చెప్పింది. ఇది మా పెళ్లి రోజు సంబరం. కొంతమంది భార్యలని చాలా ప్రేమిస్తారు. అనుక్షణం కలిసి హాయిగా ఉండాలి అనుకుంటారు. కాని నాకు అలాంటివి ఏమీ లేవు. ఇంటి పని, బయట పని, పిల్లల చదువు, అప్పుడప్పుడు ఇలా అత్తమ్మవి ఆగిపోయిన పనులు కూడా నేనే చేయాలి. భర్త అని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి అంతే. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో నా అవసరం ఉంది కాబట్టి ఉంచుకుంటున్నారు, లేకపోతే పొమ్మంటారేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంత మండిపడతావు? మొగుళ్ళంతా ఒకటే, మారరు. మనమే పిచ్చివాళ్ళం. ఆఫీస్ నుంచి ఓ అరగంట ఆలస్యం అయితే కంగారు పడిపోతాం. వాళ్ళకి ఏం కాకూడదు అనుకుంటాము. ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని దేవుళ్ళకి మొక్కుకుంటాము. అదయ్యిందేమో ఇదయ్యిందేమో అని హడలిపోతూ ఉంటాము. రాత్రిళ్ళైతే చెప్పక్కర్లేదు. కుక్క అడ్డొచ్చిందా? బైక్ మీద నుంచి కింద పడిపోయారా? వెనక నుంచి ఏదైనా లారీ గుద్దేసి ఉంటుందా? ఇలాంటి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీంతో ఇంట్లో ఉంటే నిద్ర పట్టదు. ఇక్కడ ఆసుపత్రిలో ఉంటే మనసు పెట్టలేము. ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటాము. ఇదంతా అయ్యాక కొంచెం లేట్ అయింది. ఆఫీస్లో కొంచెం పని ఉందని లైట్గా అంటారు. అదే సమయానికి నీలిమ భర్త సుధాకర్ వచ్చాడు. ప్రశ్నార్థకంగా చూశారు అతన్ని. మీరు ఏమీ అనుకోడంటే నాదొక రిక్వెస్ట్. రేపు రాత్రి ఇక్కడికి దగ్గరలో ఉన్న హోటల్లో డిన్నర్కి పిలుస్తున్నాను. నా మాటలను వేరుగా అర్థం చేసుకోవద్దు. మీరు చేసిన దానికి చిన్న కృతజ్ఞత మాత్రమే. నా భార్య మా బాబు జీవించున్నారంటే అది మీ మూలంగానే. ఇద్దరూ నిశ్శబ్దంగా సుధాకర్ని అనుమానంగా చూశారు. రేపు సరళగారి పెళ్లి రోజని తెలిసింది. అందుకని ఈ రోజు మీతో కలిసి. సరళ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంట్లో తమ మధ్య అగాధం. ఈ సుధాకర్ అపరిచితుడు. కాని అదే సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత వ్యత్యాసం! అతడి ఆతిథ్యం తీసుకోవాలని లేదు. ఏం పెద్ద పరిచయం ఉందని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకో మనసొప్పటం లేదు. మరోసారి అభ్యర్థించాడు. నిశ్శబ్దమే జవాబు. సరళ ఏమనలేదు. ఆలోచనలు ఉండిపోయింది. మరో 2 సార్లు పట్టుబడితే సుష్మా సరేననేసింది. మేమొస్తాము. రేపు కూడా మా ఇద్దరికి నైట్ డ్యూటీ ఉంది. అందుకని కొంచెం ముందుగా వచ్చేస్తాము. అంటే 7 గంటలకు వస్తాము. డిన్నర్ అయిపోయాక డ్యూటీలో చేరిపోతాం. అలాగే, రేపు కలుద్దాం అంటూ సుధాకర్ వెళ్ళిపోయాడు. సుష్మా సుధాకర్ వెళ్ళిన వైపే చూసి సరళను చూస్తూ అంది. ఓ మంచి భర్త. మంచి భర్త అంటే ఎక్కడ గీత గీయాలి? డెఫినిషన్ ఎవరివ్వాలి? ఎవరి మటుకు వాళ్లే ఇచ్చుకుంటారా? బయటి వాళ్ల దృష్టిలో రమేష్ కూడా మంచి భర్త. కాని తనకి? ప్రతి మనిషికి 2 మొహాలుంటాయా? బయటొకటి, భార్య దగ్గర మరొకటి. ఒకళ్ళకి మంచి అయినప్పుడు మరొకళ్ళకి ఎందుకు కాదు? మనసులో రమేష్ ప్రవర్తన మెదిలింది. తామిద్దరి మధ్య అగాధమవుతున్న గ్యాప్, ఏదో వెలితి, ఎక్కడో అసంతృప్తి. రేపు మనం వెళ్దాం. అది 5 స్టార్ హోటల్ తెలుసా? ఇన్నాళ్లు పైనే చూశాను. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూసే అవకాశం దొరికింది అంది సుష్మా. ఆమె జాయింట్ ఫ్యామిలీ. అత్తగారు, మామగారు, మరుదులు, తోడికోడళ్ళు అందరూ కలిసి ఉంటారు.
పైగా వాళ్ళింట్లో ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోరు. స్వేచ్ఛ ఎక్కువ. ఎవరు బయటకెళ్ళినా మిగిలిన సభ్యులు ఆ పిల్లల సంగతి చూసుకుంటారు. తనకి అలా కాదు. అందుకే సుష్మ ఒప్పుకున్నంత తొందరగా తను ఒప్పుకోలేకపోయింది. సరళ మౌనంగా ఉండిపోయింది. డ్యూటీ అయిపోగానే డ్రెస్ మార్చుకొని ఇంటికి బయలుదేరింది. ఇంటికెళ్లేసరికి పిల్లలు రమేష్ పడుకొని ఉన్నారు. స్నానం చేసి తాను కూడా పడుకుంది. బాగా అలసిపోవటంతో వెంటనే నిద్ర పట్టేసింది. పిల్లలు లేపే వరకు లేవలేదు. లేవాలని లేదు కానీ లేవాలి. అమ్మా లే, నాన్న వెళ్ళిపోయారు. మనం బామ్మ ఇంటికి వెళ్తున్నామని నాన్న చెప్పారు. లేచి ఏదైనా చెయ్యి, ఆకలేస్తోంది, లే. ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చింది. వెంటనే గుర్తొచ్చింది రమేష్ అంతకు ముందు రోజు అన్న మాటలు. ఆడిటర్లతోనే ఉండాలి అన్నాడు. తనకి టిఫిన్ అక్కర్లేదని అన్నాడు. తొందరగా వెళ్ళిపోయాడు. నిజమే, తనకీ అక్కర్లేదు. కాని పిల్లలకి కావాలి కదా. ఏదో ఒకటి పిల్లలకి చేసి పెట్టుంటే ఎంత బాగుండేది. వాళ్ళ టిఫిన్ తనొచ్చి చెయ్యాలా? పిల్లల బాధ్యత తను ఒక్కదాందేనా? రమేష్కి లేదా? సాధారణంగా పిల్లలకి స్కూళ్ళున్నప్పుడే నైట్ డ్యూటీ తీసుకుంటుంది. రాగానే టిఫిన్ వంట చేసేసి అందరూ వెళ్ళిపోయాక పడుకుంటుంది. కాని ఈరోజు సెలవు. పైగా బయటికెళ్ళాలి. రాత్రి రెస్ట్ లేదు. ఇవాళ దొరకదు. మళ్ళీ నైట్ డ్యూటీ. కళ్ళంబడి నీళ్ళొచ్చాయి. ఇది ఒక జీవితమేనా? విశ్రాంతి పగలు లేదు, రాత్రి లేదు. ఇంటి పని, ఉద్యోగం అంతేనా? భర్త చేయాల్సింది కూడా తనే చేస్తుంది. ఇదే విషయం మీద కిందటి వారం గొడవైంది. అయితే చెయ్యకు, ఉద్యోగం మానేయ్. రెండూ చేయలేనప్పుడు ఉద్యోగం మానేసే. ఆశ్చర్యంగా చూసింది భర్తని. ఉద్యోగం మానేనా? మానేస్తే ఎలా? ఆ మాట ఎలా అనగలుగుతున్నారు? ఇద్దరం చేస్తుంటేనే గడవటం కష్టంగా ఉంది. పిల్లల ఫీజులు ఎంతున్నాయో తెలుసా? అసలు ఎప్పుడైనా అడిగావా వాళ్ళ జీతాలెంత అని? అది నీకక్కర్లేదు. కూరలు, నెలసరి సరుకులు అన్నీ ఎంతంత ఖరీదుగా ఉంటున్నాయో తెలుసా? తెలీదు. తెలుసుకోవడానికి ఇష్టపడవు. అన్నీ చూసుకోవడానికి ఇంట్లో మనిషింది. ఇలాంటివన్నీ ఆమె బాధ్యతలు, నీవి కాదు. ఇక రమేష్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రమేష్ సంగతి తెలియంది కాదు, తెలుసు. అయినా ఏదో అసంతృప్తి, వెలితి అలా ఉండిపోతున్నాయి. తను రమేష్ నుంచి ఏం కోరుకుంటోంది? కలిసి సంసారాన్ని నడపాలని. సంసారాన్ని ఒక్కరే నడిపేస్తే ఒత్తిడి ఎక్కువ. కొంచెం పనుల్లో సాయం కోరుకుంటుంది. అదేం పెద్ద కోరిక కాదు. కలిసి పనులు పంచుకుంటూ ఖర్చుల గురించి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. ఎంత దాచాలి, ఎలా దాచాలి, ఏం ఖర్చులు తగ్గించాలి, ఇలాంటివి. పిల్లలు కూడా తండ్రి మాటలకి విలువనిస్తారు. వాళ్లు కూడా ఎంతో సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. తను ఎన్ని చూడగలదు? ఇంటి సంగతి పట్టదు, పిల్లల సంగతి పట్టదు, ఇంకా తన సంగతి చెప్పక్కర్లేదు. మళ్లీ అసంతృప్తి. రమేష్ వెళ్ళిపోయాడు. పెళ్లి రోజులు చెప్పింది, అయినా వెళ్ళిపోయాడు. శుభాకాంక్షలు చెప్తాడు అనుకుంది. అది చెప్పలేదు. అలాంటప్పుడు ఈ పెళ్లి రోజు అనేది తనకొక్కదానికేనా? అదే అయితే తను మాత్రమే చేసుకోవాల్సిన అవసరం ఉందా? టిఫిన్ తయారు చేయమ్మా అంటూ చేతిని లాగుతున్న కొడుకుని చూసి కదిలింది. ఈ రోజు విశేషమేంటో ఈ పిల్లలకేం తెలుస్తుంది? తెలియాల్సిన అవసరం కూడా లేదు. అనవసరంగా తండ్రి మీద చెడు అభిప్రాయం కలిగించినట్లుగా అవుతుంది. తను ఇంకా ఆ స్థాయికి దిగజారలేదు. రమేష్ ఈ పిల్లలకి తండ్రి. తనకు భర్తగా రమేష్ మీద కోపం ఉండొచ్చు. ఆ కోపాన్ని వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అంతకన్నా నీచం మరొకటి ఉండదు. భర్త వేరు, తండ్రి వేరు. అందుకని ఆ రెండిటి డిఫరెన్స్ గురించి తనకు తెలిసినట్టుగా వీళ్ళకి తెలీదు. దాన్ని వీళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పిల్లల కోసం ఉప్మా తయారు చేస్తుంది. అదొక్కటే తొందరగా అవుతుందని. అంతలోనే సుష్మ ఫోన్ వచ్చింది. శుభాకాంక్షలు చెప్పింది. ఏం చేస్తున్నావు అంది. ఏమిటి చేసేది? అసలు ఏం చెయ్యాలి అనిపించటం లేదు. ఏంటో అసంతృప్తిగా ఉంది. సరే, కానీ ఈరోజు నీ ప్లాన్ ఏమిటి? ప్లాన్ ఏంటిలే, అయినా ప్లాన్ వేసింది ఎప్పుడు జరిగింది కనుక ప్లాను లేదు, ఏం లేదు. అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఆవిడ గ్యాస్ సమస్య ఏమిటో చూడాలి. అది సాల్వ్ చేసి అక్కడే భోజనం. సాయంత్రం వరకు అక్కడే ఉంటాము. ఇంటికి వచ్చేస్తాం. పిల్లలకి చెప్పాల్సింది చెప్పి 7 గంటలకి సుధాకర్ని కలుస్తాం. ఇదే. రమేష్ని అడిగావా? సారీ, అదేలే, చెప్పావా సుధాకర్ ట్రీట్ ఇస్తున్నాడని? అసలు దాని గురించే మర్చిపోయింది. ఎలా చెప్తాను? నేను ఇంటికొచ్చేటప్పటికి నిద్రపోతున్నాడు. నేను లేచేసరికి లేడు. కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. అయినా ఇంకా టైం ఏది అంది మెల్లగా. సరేలే,
ఆలోచించి మనసు పాడు చేసుకోకు. సాయంత్రం కలుద్దాం. పిల్లల్ని తీసుకుని అత్తగారింటికి వెళ్ళింది. ఆమె మొదట్నుంచి అలవాటైన ఆ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. పిల్లల స్కూళ్లకి, సరళ హాస్పిటల్కి దగ్గరగా ఉంటుందని విడిగా వేరే ఇంట్లో ఉంటున్నారు. ఈ ఏర్పాటు వలన ఎవరికీ కోపాలు రాలేదు. పైగా ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువయ్యాయని సరళ ఎప్పుడూ సుష్మతో అంటూ ఉంటుంది. అక్కడికి వెళ్లేప్పుడు సరళ ఇంట్లో ఉన్న సిలిండర్ తీసుకెళ్ళింది. అత్తగారు ఎంతో ఉత్సాహంగా వంట చేసింది. పిల్లలకు ఇష్టమైనవి రకరకాలు చేసింది. అత్తగారి చేతి వంట తిన్నాక హాయిగా అనిపించింది. రోజూ ఎవరైనా ఇలా వండి పెడుతుంటే ఎంత బావుంటుందో. ఆవిడ తన చిన్ననాటి కబుర్లు ఎన్నో చెప్పింది. పిల్లలు కూడా బామ్మ బామ్మ అంటూ ఆమె పక్కనే కూర్చొని ఆమె చెప్పేవన్నీ వింటున్నారు. సాయంత్రం ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటుంటే సరళకి సుధాకర్ డిన్నర్కి రమ్మన్నాడన్న సంగతి గుర్తొచ్చింది. వెళ్లాలా వద్దా? తను 7 గంటలకి వెళ్లాలంటే పిల్లల్ని ఎక్కడుంచాలి? అదే విషయాన్ని అత్తగారికి చెప్పింది. దీనికింత ఆలోచన ఎందుకు? పిల్లల్ని నా దగ్గర ఉంచేయి. నువ్వు డ్యూటీకి వెళ్ళిపో. మేము చక్కగా సినిమాకెళ్తాము. వచ్చేటప్పుడు హోటల్లో తినేస్తాము. అంతేనా అంటూ పిల్లల్ని చూసింది. వాళ్ళు ఎగిరి గంతులేశారు. వాళ్ల ఆనందాన్ని పాడు చేయటం అన్యాయం అనిపించింది. తాము ఎలాగూ తీసుకెళ్లటం లేదు. తమ బదులు అత్తగారు తీసుకెళ్తున్నారు. ఎవరో ఒకళ్ళు, ఎవరైతేనే. కాని ఆ అనుకోవడంలో తప్పు చేస్తున్నట్టుగా అనిపించింది. సరే అయితే నేను పొద్దున్నే హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. పిల్లల బట్టలు 2 జతలు అత్తగారి దగ్గరుంటాయి. అందుకని రాత్రి ఉండిపోయిన బట్టలకి ఇబ్బంది ఉండదు. నువ్వొచ్చేసరికి నీకు పిల్లలకి టిఫిను, కూర, పులుసు అది డబ్బాల్లో పెట్టి ఉంచుతాను. ఇంటికెళ్ళి అన్నం మాత్రమే వండుకోరేపు. తేలికైన మనసుతో బయటకొచ్చి హోటల్ దగ్గరికొచ్చింది. సుష్మా, సుధాకర్ ఆమె కోసం చూస్తున్నారు. తను ఎవరికీ చెప్పలేదు. మరి సుధాకర్ చెప్పాడా? అదే అడిగింది. మీ భార్యకి తెలుసా మీరు మమ్మల్ని డిన్నర్కి తీసుకెళ్తున్నట్టు? తెలుసు. అసలు తనే ఈ ఐడియా ఇచ్చింది. నీలిమకి తెలియకుండా నేనే పని చేయను. భార్యాభర్తలు అనుమానం కలిగేలా ప్రవర్తించకూడదు. ఒక్కసారి అనుమానమనే పురుగు జీవితంలోకి ప్రవేశించిందంటే జీవితాంతం నరకం అనుభవించాల్సిందే. జీవితం హాయిగా సంతోషంగా ఉండాలంటే దాపరికాలు ఉండకూడదు. ఈ జీవితం ఎంతో తెలియనప్పుడు బతికినంతకాలం సంతోషంగా ఉండాలనుకోవటం తప్పులేదు కదా. సరళ ఇబ్బందిగా ఫీలైంది. నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి. బయట ఎంతో కష్టపడతాం. రకరకాల మనుషులు ఎదురవుతారు. వాళ్లతో ఎన్నో చేదు అనుభవాలు, అవమానాలు, సమస్యలు, టెన్షన్లు ఇవన్నీ ఎలాగూ తప్పవు. వాటిని ఇంటి వరకు తెచ్చి నరకంలోకి వెళ్ళమంటారా? నేను చిరాకుపడి, పిల్లల మీద కోప్పడి, దెబ్బలాడుకుని ఏం లాభం చెప్పండి? ఆమె మూలంగా నేను బయట నిశ్చింతగా నా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాను. అందుకే నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాను. ఓ భాగి ఎంత చేసినప్పుడు ఆమెకి తెలియకుండా మీతో డిన్నర్ ఎలా చేస్తాను? నాకు తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈ జీవితం మనది. మరొకళ్లతో పోల్చుకుంటే మిగిలేది అసంతృప్తి. దానితో అనవసరమైన గొడవలు. ఇవి ఎవరికి లాభం? అందరి జీవితాలు ఒకటే, కాని ఎవరి జీవితం వాళ్ళదే. మా పనులన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. దాపరికాలుండవు. సరళ ఆలోచనలో పడిపోయింది. మరిప్పుడు తను చేసిందేమిటి? తను చేసింది సరైనదేనా? పక్కవారి జీవితంతో తన జీవితాన్ని పోల్చుకుంటుందా? అందుకే ఈ అసంతృప్త? అసలు తను ఎందుకు చెప్పలేదు? రమేష్ తనతో సరిగా మాట్లాడలేదనే కదా చెప్పలేదు. చెప్పాలనుకుంటే ఫోన్ చేసి చెప్పచ్చు. అలా చెయ్యాలనిపించలేదు. దీనికి తను గిల్టీగా ఫీల్ అవటం లేదు. పైగా ఎక్కువ పరిచయం లేని వ్యక్తి రమ్మంటే వెళ్దామనుకుంది. సుధాకర్ లాంటి ఆలోచనలు తనకెందుకు రాలేదు? ఈ జీవితం తనది కాదా? కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచడం తన బాధ్యత కాదా? తను తన కోసం జీవించడం లేదా? ఈ రోజున జరుగుతుందేంటి? ఒకే కుటుంబంలోని వాళ్ళు తలో చోట సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా ఉంది. రమేష్ అక్కడ హెడ్ ఆఫీస్ వాళ్లతో 5 స్టార్ హోటల్లో బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు. పిల్లలు కూడా వాళ్ల బామ్మతో సినిమా, హోటలు. తనిక్కడ ఈ సుధాకర్తో. ఈ రోజు మా పిల్లలతో నేను ఎంజాయ్ చేస్తాను. మాకు దొరికిన సమయాన్ని ఇలా గడుపుతూ ఉంటాం అని ఎందుకు అనలేకపోయిందో తెలియటం లేదు. రమేష్ గురించిన ఆలోచనల్లో అనలేదేమో. సుధాకర్ అన్నట్టుగా నీలిమల ఆలోచిస్తే రమేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. రోజు టెన్షన్ అని చాలాసార్లు అన్నాడు. నిజమే, ఎంతో మందితో వ్యవహారం. తేడా రాకూడదు. ఎంతో మందితో డీల్ చేయాలి. పై వాళ్లను సంతృప్తి పరచాలి. ఎక్కువ వర్కింగ్ అవర్స్.
రకరకాల మనుషులు, మనస్తత్వాలు, రకరకాల అనుభవాలు, రకరకాల అవమానాలు. ఉద్యోగం కాపాడుకోవాలంటే అన్నీ భరించాల్సిందే. తనకన్నీ తెలుసు. అయినా చిన్నపిల్లలా కోపం సాధిస్తోంది. ప్రతీది తన కోణంలో నుంచి చూస్తోంది. ఆ విధంగానే ఆలోచిస్తోంది. రమేష్ ఉద్యోగం కన్నా పెళ్లి రోజు ముఖ్యం కాదు కదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేదేంటి? తమ మధ్య సంబంధం పటిష్టంగా ఉండాలంటే ఇలాంటి అహంకారాలు ఉండకూడదు. ఈ రోజున కాపురాలు కూలిపోవడానికి కారణం ఇదే కదా? ఈ ఇగోల మధ్య క్లాష్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు తనని వేధిస్తున్నది మానసిక పర్యావరణ సమస్య. కొన్ని రకాల విషాలు పర్యావరణాన్ని ఎలా పాడు చేస్తాయో కొన్ని ఆలోచనలు మనసుని పాడు చేస్తాయి. ఇప్పుడు ఓ పెద్ద చీపురు తీసుకుని మనసుని శుభ్రం చేయాలి. స్వచ్ఛంగా మనసుని ఉంచుకోవాలి. ప్రేమతో తన భర్తని తన వైపు తిప్పుకోవాలి. అదేమంత కష్టమైన పని కాదు అని అనిపించగానే తేలికైన మనసుతో డిన్నర్ని ఎంజాయ్ చేసింది ఆమె. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.